శ్రీ గురుభ్యో నమ. పరమాచార్య స్వామి వారికి వేద పండితులు అంటే ఎంతో గౌరవం. వారి పట్ల వారు ఎప్పుడూ కారుణ్యం ప్రసరిస్తారు. ఒకసారి మఠానికి బాగా పరిచయం ఉన్న వేద పండితులు స్వామివారి జయంతికని వచ్చారు. వారు స్వామివారిని కలిసి రేపు తమ జన్మ నక్షత్రం, మహాస్వామి వారి కోసం హోమం చేయాలని చాలా దూరం నుంచి వచ్చాము, తమరు అనుగ్రహించాలి అని వేడుకున్నారు. అప్పుడు స్వామివారు అదెలా కుదురుతుంది, నా జన్మ నక్షత్రం మీద హోమం చేయడానికి నేను అనుమతించలేను అని అన్నారు. సరే ప్రియవా, కనీసం హోమం చేయడానికి అనుమతించండి అని వేడుకున్నారు. వేద పండితుని మనసులో హోమ సంకల్పం చెప్పేటప్పుడు స్వామివారి జన్మ నక్షత్రాలను చెప్పొచ్చు అని అనుకున్నాడు. అప్పుడు స్వామివారు అదెలా, మీరు సంకల్పం ఏమి చెబుతారో ముందే నాకు చెప్పండి అని అన్నారు. తన మనసులో ఉన్న భావనను స్వామివారు గ్రహించారని వేద పండితుడికి అర్థమైంది. లోక కళ్యాణార్థం సకల జన ఆయుష్యాభివృద్ధ్యర్థం అని అన్నాడు. స్వామివారు నవ్వుతూ, బాగుంది, సకల జనుల్లో నేను వస్తాను, మీ కోరిక నెరవేరింది కదా అని అన్నారు. లోక కళ్యాణార్థం అవతరించిన మహాస్వామి వారిని ఏమార్చటం ఎవరి తరం కాదు. శ్రీమాత్రే నమః.